వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే హైదరాబాదులో మహాన్యూస్ కార్యాలయం మీద దాడి చేసినటువంటి బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు 14 మందికి మరి కోర్టు బెయిల్ ఇచ్చింది. అందరూ వారికి రిమాండ్కి వెళ్తారు, ఒక 3 నెలలైనా లేకపోతే 2 నెలలైనా నెల రోజులైనా అనుకున్నారు. కానీ ఒక న్యూస్ ఛానల్ మీదే దాడి చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చేసింది. అయితే చాలామందికి చాలా అనుమానాలు రావచ్చు. కోర్టు బెయిల్ ఇవ్వడం ఏంటి, ఒక న్యూస్ ఛానల్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడ సిబ్బంది వాహనాలని కార్లని పగలగొట్టేస్తే మరి అటెంప్ట్ మర్డర్ కేసులు రకరకాల కేసులు ఫైల్ అయినప్పటికీ కూడా మరి కేవలం వెంటనే బెయిల్ ఇవ్వటం ఏంటి అని. అయితే ఈ అంశం మీద రకరకాల వాదనలు వినపడతా ఉన్నాయి. ప్రజల్లో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. అవేంటో చూద్దాం. కోర్టులో గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఆయనతో పాటు ఉన్నటువంటి 14 మంది బీఆర్ఎస్ అభిమానులు కానీ కార్యకర్తలుగా నాయకులు కానీ వాళ్ళందరికీ తరపున న్యాయవాది ఒకటి వాదించాడు. ఏమండి, మేము బీఆర్ఎస్ పార్టీ గౌరవంగా బతుకుతా ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు, ఆయన కుమారుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించాడు. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి కుటుంబం పరువు రోడ్డు మీద లాగటం కోసం మరి మహాన్యూస్ అనేటువంటి ఒక ఛానల్, ఆ ఛానల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి తను ఇష్టానుసారంగా మా కేటీఆర్ గారి మీద ఆయన నిందలేస్తా ఉన్నారు. మహిళలతోటి మా కేటీఆర్ గారికి అక్రమ సంబంధాలు అంటగట్టేసి మాట్లాడేసి ఆయన రకరకాల హెడ్డింగ్స్ తమ్లైన్స్ పెట్టేసి బ్లాక్మెయిలింగ్ పాల్పడతా ఉన్నాడు అని చెప్పేసి జడ్జి గారి ముందు మరి ఎవరైతే ఈ యొక్క గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారి తరపు నుంచి వాదించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వారు కోర్టులో మాట్లాడారంట. ఏది ఆధారాలు చూపించమని జడ్జి గారు అడిగితే ఆధారాలు మొత్తం చూపిస్తే, చూసారా సార్ ఏ విధంగా ఈ హీరోయిన్లను బొమ్మలు పెట్టేసి మా కేటీఆర్ గారిని పక్కన పెట్టేసి మా యొక్క ఈ హీరోయిన్ల ముఖాలకి మాస్కులు వేసి కేటీఆర్ గారు రాత్రికి రమ్మన్నాడని, వాళ్ళని అనుభవించాడని, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు తెలుసుకొని నాతో గడపకపోతే మీ అంతు తెలుస్తుందని చెప్పి బెదిరించాడని చెప్పేసి ఇష్టానుసారంగా రోజు ఈ విధంగా చేస్తూ ఉన్నారు సార్. ఇది జర్నలిజమా? దీన్ని జర్నలిజం అంటారా సార్? ఇది ఏం సార్? ఇది తప్పు కదా సార్? ఈ విధంగా మీడియా ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడితే ఇక రాజకీయ పార్టీ అధినేతలు కూడా, రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద మంత్రులుగా పనిచేసిన వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తే ఇక సాధారణ వాళ్ళని ఇంకెంత బ్లాక్మెయిల్ చేస్తారు సార్ అని చెప్పేసి జడ్జి గారు ముందు మొరపెట్టుకుంటే జడ్జి గారు వెంటనే అవన్నీ చూసి షాక్ గురయ్యాడంట ఒక్కసారిగా. ఇదేంటిది, ఇట్లా కూడా తయారవుతున్నాయి న్యూస్ ఛానళ్ళు, ఇంత దారుణంగా తయారవుతున్నాయని చెప్పేసి వెంటనే వాళ్ళకి బెయిల్ ఇచ్చేసాడు. ఒక్కసారిగా అందరు స్టన్ అయిపోయారు. అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇది వాళ్ళ వాదన. ఎవరో గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారి తరపు నుంచి ఎవరైతే వాదించారో లాయర్లు, జడ్జి గారితో వారు వాదించిన తీరు. ఇకపోతే మహాన్యూస్ తరపు నుంచి వాదించిన వాళ్ళు కానీ, ప్రభుత్వం తరపు నుంచి వాదించిన లాయర్లు కానీ, సరే వీళ్ళు దాడులు చేశారు, వీళ్ళు మనుషులను చంపబోయారు, న్యూస్ ఛానల్ కార్యాలయం మీద దాడి చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళ వాదన వారు వినిపించారు. సో ఫైనల్గా జడ్జి గారు ఎవరి వాదన తీసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క అభిమానులుగా ఉన్నటువంటి గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి వాదన్నే జడ్జి గారు సమర్థించారు. అంటే న్యాయస్థానాలు సమర్థించినాయి అంటే ప్రజలందరూ సమర్థించాల్సిందే. ప్రజల అభిప్రాయమే న్యాయస్థానాల అభిప్రాయం. ఇప్పుడు ప్రజల్లో కూడా వర్షన్ మారుతుంది ఈ అంశం మీద. మనం ఒక బాధ్యతాయుతంగా ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి మీడియాలో ఉన్నప్పుడు పలానా నాయకుడు, పలానా హీరోయిన్, లేకపోతే పలానా నాయకుడు, పలానా నాయకురాలు ఇద్దరు కలిసి ఏదో చేసింది మనం ఏమైనా చూసామా? లేకపోతే మనమే వాళ్ళకి ఏర్పాటు చేసామా? ఏంటిది దుర్మార్గం? పోనీ నేను పలానా నాయకుడి చేతిలో మోసపోయాను, నన్ను అనుభవించాడు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి ఎవరైనా సరే బాధితురాలు వస్తే ఆ బాధితురాలు వచ్చి మన లైవ్లో కానీ లేకపోతే చర్చా వేదికలో కూర్చొని ఆధారాలు చెబితే ఖచ్చితంగా మీడియా వ్యవస్థలు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ వాటిని ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళకి మద్దతుగా నిలబడవచ్చు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది ప్రజల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఈ విధంగా కదా చేయాలి. ఇష్టానుసారంగా మనం తమ్లైన్స్ పెట్టేసి, ఇష్టానుసారంగా మనం బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళని, ఇష్టానుసారంగా వారి పరువు ప్రతిష్టలు మనం భంగం కలిగించేసి, మనం ఏంటి సిబిఐయా? మనమేమైనా సిట్ అధికారులమా? మనమేమైనా ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి ప్రజలు ఏమైనా మన పదవి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. పోయి మనమేమైనా జడ్జిలమా? మనమేమైనా లాయర్లమా? ఎట్లా బేస్లెస్ ఆరోపణలు చేయొచ్చు. బాధితురాలు బయటికి వచ్చి నన్ను పలానా నాయకుడు నా ఫోన్ ట్యాపింగ్ చేశాడు, నా పర్సనల్స్ అన్నీ బయటికి తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను అనుభవించాడని చెప్పేసి బహిరంగంగా బయటికి వచ్చి మాట్లాడితే, లేదా పర్సనల్గా ఏదైనా ఒక కేసు అన్నా అట్లీస్ట్ ఒక ఎఫ్ఐఆర్ అన్నా నమోదు చేస్తే ఆ డీటెయిల్స్ మాట్లాడచ్చు.
దాంట్లో తప్పు లేదు బాధితుల పక్షాన. బేస్లెస్ ఆరోపణలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ప్రజలు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహాన్యూస్ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఆ సిబ్బంది యాజమాన్యం వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో వచ్చి మనం వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ తెలంగాణ, హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు, ఇది భారతదేశం. భారతదేశంలో పౌరుడు, ఏ రాష్ట్రం పౌరుడు ఏ రాష్ట్రంలో అయినా ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది. అది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆయన రాసిన రాజ్యాంగం వారు ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి. హైదరాబాద్లో ఉండొద్దు అని చెప్పేసి చెప్పే అధికారం బీఆర్ఎస్కే కాదు, ఏ పార్టీకి లేదు, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ. ఎందుకంటే హైదరాబాద్ ఏం పాకిస్తాన్లో లేదు, హైదరాబాద్ కూడా భారతదేశంలోనే ఉంది. ఒకప్పుడు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్ర వల్ల స్వేదం కూడా చాలా వరకు ఈ రాజధాని నగరం డెవలప్ అవడంలో ఉందనేది చాలామంది తెలంగాణ వాళ్ళే ఒప్పుకుంటారు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా. సరే, వారికి అవకాశాలు రాలేదు కాలక్రమేణా, కాబట్టి రాష్ట్రం విడిపోతే, అన్నదమ్ముల్లో విడిపోతే మా యొక్క అవకాశాలు మాకు వస్తాయి, మీ అవకాశాలు మీకు వస్తాయి అనుకున్నారు. సరే, విడిపోయారు, అన్నదమ్ముల్లో కలిసి ఉంటున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తుల మీద విషాన్ని చిమ్మటం తప్పు అని చెప్పేసి సామాన్య ప్రజలైతే వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయాలు మారినాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత తప్పు చేసినా సరే, బ్లాక్మెయిలింగ్కి పాల్పడ్డారు, సరే ఉద్దేశపూర్వకంగా చేశారు, నిరాధారమైన ఆరోపణలు చేశారు, ద్వేషంతో చేశారు అనుకుందాం. మీకు దాడులు చేసే హక్కు లేదు ప్రజాస్వామ్యంలో. బీఆర్ఎస్ నేతలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ప్రజల అభిప్రాయం. మిమ్మల్ని తిట్టారు, కేటీఆర్ గారి మీద అన్యాయంగానే వార్తలు రాశారు, అన్యాయంగానే ఆయనకు హీరోయిన్లతో అంటకట్టి ఆయన పరువు ప్రతిష్ట భంగం కలిగించి బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఏదో ఒక 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు కాజేయాలని రాశారని మీ వర్షనే అనుకుందాం. బీఆర్ఎస్ నాయకుల వర్షన్ అదే కదా. అయితే మీరు కొడతారా? ఆ న్యూస్ ఛానల్ ఎండీని, ఆ న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి సిబ్బందిని కొడతారా? మీరు దాడులు చేస్తారా వారి మీద? వారికి పరువు లేదా? వారికి ప్రతిష్ట లేదా? రేపు వాళ్ళు తలెత్తుకొని తిరగొద్దా సమాజంలో? కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? ఈ రాజ్యాంగం కొట్టే హక్కు ఇచ్చిందా మీకు? కేసు పెట్టండి, పరువు నష్టం దావా వేయండి, కోర్టుకు వెళ్ళండి, నిరూపించండి. అంతేగాని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన కుమారుడు, వారి అనుచరులు, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇదండి మీరు చేసేది? ఏం సందేశం ఇవ్వబోతున్నారు మీరు? మళ్ళీ ఒక మాజీ మంత్రి బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, ఇది కేవలం హెచ్చరిక మాత్రమే, ఇంక 2-3 ఛానళ్ళు ఉన్నాయి అని చెప్పేసి. అంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉండేటువంటి 2 ఛానల్ గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. అయితే దాడులు చేస్తారు ఆ ఛానళ్ళ మీద మీరు? ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఏంటిది? మీ జాగీరా ఇది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే, వాళ్ళు చేసిన తప్పే, తప్పుడు హెడ్డింగ్లు పెట్టి బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డారని ప్రజలు అనుకుంటున్నారు, అదే పక్కన పెడదాం. మీకు కొట్టే హక్కు ఎవరిచ్చారు? కొడతారా, చంపుతారా, లేకపోతే అన్ని తగలబెట్టేస్తారా ఆంధ్ర వాళ్ళ న్యూస్ ఛానల్స్ తెలంగాణలో ఉంటే? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది చాలా సిగ్గుచేటు. అది నిజంగా కరెక్ట్ కాదు. అది హింసని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టుంది. ప్రజాప్రతినిధులుగా ప్రజల మద్దతుతో గెలిచి, ప్రజల మద్దతుతో చట్టసభలకు వెళ్ళి మంత్రులుగా పనిచేసి హింసని మీరు ఎంకరేజ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రులు తీరు, వారు మాట్లాడిన తీరు గురించి కూడా ప్రజలు విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. సో కాబట్టి మహానిస్పై దాడి కేసులో నిందితులకి బెయిల్ ఇచ్చారు. సరే, మరి ఇంకా ఆ కేసు ఎంతవరకు పోతుందో, అయితే ఇక ఆ కేసు వీగిపోతుందో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మరి వాళ్ళు చేసిన తప్పు, ఆ మిస్టేక్ క్షణికావేశంలో అవన్నీ కూడా మరి బీఆర్ఎస్ నేతలు అవన్నీ కూడా స్క్రీన్ షాట్ల రూపంలోనూ సేవ్ చేసుకొని మరి అవన్నీ కూడా తీసుకెళ్లి జడ్జి గారికి సమర్పించి కోర్టులో సమర్పిస్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. సో కాబట్టి న్యూస్ ఛానల్స్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, బాధ్యతతో ముందుకెళ్ళాలి. కానీ ఆ విధమైనటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ విధానాన్ని కనుక వెళ్తే ఖచ్చితంగా ఒక న్యూస్ ఛానల్ చేస్తే మరి ఆ పేరు 10 మందికి కూడా వస్తుంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఓపికతో ఉండాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిధులు కొంతవరకే, అంతవరకే. సో మీడియా 4th ఎస్టేట్ అయినప్పటికీ కూడా మనమేమి సిబిఐ కన్నా, సిఐడి కన్నా, సిట్ కన్నా, ఇంటెలిజెన్సీ కన్నా, ముఖ్యమంత్రుల కన్నా, మంత్రుల కన్నా మనమేమి అతీతులంగా అయితే కాదు. ఖచ్చితంగా సమాజంలో జరిగే అన్యాయాన్ని మనం ప్రశ్నించాలి, బాధితుల తరపున నిలబడాలి. బాధితులని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోదా కలిగిన అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఆ బాధితుల తరపు నుంచి బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని వారి గోడిని మనం వినిపించడానికి ఖచ్చితంగా మనకు రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. అంతేగాని ఉద్దేశపూర్వకంగా మనం బ్లాక్మెయిలింగ్ చేయడానికి అయితే మనకు ఆ హక్కు ఇవ్వలేదంటే అంశాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.